తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మొన్నటి దినాన నేను విల్లా గ్రీన్స్ గండిపేటలో ఉన్నటువంటి విల్లా నంబర్ 42 రామకృష్ణ గారికి ఎక్కడికి వచ్చింది అని నేను అడిగిన. దీనిపైన నిన్న యాంటీ కరప్షన్ బ్యూరో గారికి కంప్లైంట్ కూడా ఇచ్చిన. కానీ ఇయాటి వరకు ఆయన దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. అసలు దీని మీద ఈ ఇల్లు ఎక్కడికి వచ్చింది ఏంటిది అని చెప్పేసి నేను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నంలో నాకు ఎవరో మంత్రి ఇచ్చిందంట, ప్లస్ వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈరోజు మన రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఇది బయట పెట్టాలి. ఎందుకంటే మీరు బాధ్యత గల మంత్రివర్యులు, ఒక 3 పార్టీలలో మీకు మంచి అనుభవం ఉంది, వైసీపీలో అనుభవం ఉంది, బీఆర్ఎస్లో అనుభవం ఉంది. ఇలా అనుభవంతో మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయినరు, కాంట్రాక్టులు చేసిన అనుభవం, రియల్ ఎస్టేట్ చేసిన అనుభవం, చెరువుల ఇప్పుడు పెద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కడుతున్న అనుభవం, అంతేకాకుండా ఇప్పుడు ఇంకా చాలా అనుభవాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఈ అనుభవాలతోని మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారికి ఫ్లాట్ విల్లా ఎవరిచ్చిండ్రు, ఆ విల్లా ధర ఎంత, ఎవరిచ్చిండ్రు, దయచేసి మీరు మంత్రిగా మీరు 100% మీరు చేయగలుగుతారు, మీరు ఎంక్వైరీ చేయాలి. అది ఎవరిచ్చింది అనేది మీరు ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేగాని లోపల రిపేర్లు జరుగుతున్నాయి, అది కూడా మీరు చెప్పాలి. ఆ రిపేర్లు రిపేర్ అంటే కొత్తది కాదు. రిపేర్ అంటే ఇంకా ఈ గోడ సిమెంట్ కాకుండా ఇంకా కొంచెం కాస్ట్లీ సిమెంట్తో టైల్స్ చేస్తుంది. ఆ టైల్స్ కాకుండా కొంచెం ఇటాలీ టైల్స్తోని దాని బాత్రూమ్స్ కానీ ఇవి కానీ అంతా చాలా కాస్ట్లీ. ఫ్రాన్స్కి వెళ్ళి ఒక ఐటము, ఫ్రెంచ్కి వెళ్ళి ఒక ఐటము, టర్కీకి వెళ్ళి ఒక ఐటము, ఇట్లా రకరకాల దేశాలకు వెళ్ళి రకరకాల ఐటమ్స్ తెచ్చి కట్టిస్తుండ్రు. పైగా ఆయనకు చీఫ్ మినిస్టర్ గారు చాలా దగ్గరుండి ఆయన అత్యున్నతమైన సేవలు అందించినకు గుర్తుగా మరి రిటైర్ అయినా కానీ ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేసి ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చారు. మరి ఇది నెలకు చిట్టేసి ఏమైనా కొనుక్కున్నాడా, లేకుంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిండా? గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఎవరిచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, దానికి రిజిస్ట్రేషన్ మరి గిఫ్ట్ ఇచ్చిన ఆయన పేరు పైన ఉందా, లేకుంటే ఈయన పైన ఉందా, లేకుంటే ఈయన చెప్పిన ఎవరైనా బినామీ పేర్ల మీద ఉన్నదా, వీళ్ళ కుటుంబస్తుల పేరు మీద ఉన్నదా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఈరోజు 101% పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మీదనే ఉంది. ఎందుకంటే నాకు ఈ రాష్ట్రంలో నాకు ఎవరి మీద నమ్మకం లేదు, మీ పైన ఉన్నంత నమ్మకము నాకు ఎవరి మీద లేదు. మీరైతేనే 101% పక్కా 101% మీరు ఎవరు గిఫ్ట్ ఇచ్చినో 100% మీరు చెప్పగలుగుతారు. మీరు అంత సిన్సియర్ మినిస్టరు. మీరు చెప్పిన కదా 3 పార్టీలలో అనుభవాలు ఉన్నాయి, 3 పార్టీలలో మీకు వాళ్ళతోని సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు అనుభవాలన్నీ రంగారించి, వ్యాపార అనుభవం ఇవన్నీ అనుభవాలు రంగారించి మీరు 101% ఏ ఆఫీసర్ని ఎవరెవరు ఎట్లా మేనేజ్ చేస్తారు, వాళ్ళ బిల్లులు రానికి వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఈరోజు అప్పులు దేనికి వాళ్ళకి ఏమి ఇస్తారు, దొరకకుండా అందులోకే తప్పించుకోవాలంటే ఏం చేస్తారు. ఎందుకంటే రామకృష్ణారావు అనేట ఆయన ఇదివరకు ఒక 2 కంపెనీలో పనిచేసిండు. హిందూ ప్రాజెక్ట్స్ ఒకటి, ఇంకో ప్రాజెక్ట్, మొత్తం 2 కంపెనీస్లో పనిచేసిండు. దీని మీద నేను డిఓపిటీకి అంటే సరే ఈయనను చేయనికే వీల్లేదు, మన చీఫ్ సెక్రటరీగా చేయనికి వీల్లేదు. ఈరోజు ఈయన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. రాష్ట్రం అప్పుల పాలు కావడానికి, ఈరోజు ఆర్థికంగా ఇది నష్టపోవడానికి ఈయననే కారకుడు. అంతేకాకుండా ఫైనాన్స్లో ప్రతి బడ్జెట్ దాదాపు ఈయన ఒక 10-12 బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ఈయన మొత్తం రాసిండ్రు. అవి మొత్తం అంకెల గారడి, ఆ దొంగ బడ్జెట్లు తయారు చేసిన మహాత్ముడు, ఆ గొప్ప నాయకుడు ఈయననే. కాబట్టి ఇసొంటోని తీసుకోవద్దని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన, డిఓపిటి గారికి చెప్పిన. లేదు మాకు ఈయననే కావాలి. ఈయనంతా అంటే కేసీఆర్ ఇవాళ ఆడుకొని ఒక 5 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆయన కొన్ని చందాలు మేము చేసుకోవద్దా, ఆయన 5 లక్షలు అప్పు చేస్తే మేము 10 లక్షలన్నా చేద్దాం మా అనుభవానికి. కాబట్టి ఆయన తినేటోడు అక్కడ ఒక్కడే కుటుంబము, మేమైతే ఇక్కడ ఇంతమంది తినాలి అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు ఈయనను పెట్టుకున్నారు, ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. సరే ఈయన ఎన్ని గోల్మాల్ చేయాలో చేసిండు. నా బాధ ఏంటంటే ఇప్పుడు ఈయన విల్లాలు కట్టుకుంటాడు, ఈయన ఉంటాడు, రిటైర్మెంట్ అయ్యేటోళ్ళకు పైసలు ఇవ్వద్దని చెప్పి ఈయననే చెప్పిండు. రిటైర్మెంట్ అయ్యేటోళ్ళకు పైసలు ఇచ్చే అవసరమే లేదు, వాళ్ళ దిక్కున్నతో చెప్పుకుంటారు. ఏడపోయినా నేను మేనేజ్ చేస్తూనే ఉన్నా కదా, నేను మస్తు మంది బుడ్డ కాంట్రాక్టర్లు మస్తు మందిని ముంచిన. ఈరోజు నా సేవలన్నీ మేయర్ గారికి వాళ్ళకే పెద్ద వాళ్ళకి ఇచ్చిన అని చెప్పేసి ఆయన చెప్పుకునే పరిస్థితి. కాబట్టి నేను ఈరోజు 101%
పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు పక్కా చెప్పగలుగుతారంట, మీకు 100% తెలుసు అంట. నాకు తెలిసింది జెడ్సన్కి ఎట్లా తెలుసు అని కూడా మీరు అనుకుంటున్నారంట. నాకు మాత్రమే తెలిసిన ఈ సీక్రెట్, నా ఇన్వెస్టిగేషన్ చేసిన సీక్రెట్ ఇది జెడ్సన్కి ఎట్లా తెలిసింది అని మీరు చాలా భర్జన పడుతున్నారంట. మీరు భర్జన పడాల్సిన అవసరం లేదు సార్. మీరు ఎంక్వైరీ చేయండి, జనానికి పెట్టండి. దీని మీద 101% ఎంక్వైరీ జరగాలి. అరే నా 30,000 తీసుకుంటున్నా అని చెప్పి పారిపోతుంటే ఆయన పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అసొంటోని ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, పరిపాలన వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, ఈరోజు దయాదాక్ష్యం లేకుండా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే స్థాయికి ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితి దిగజార్చిండ్రు. ఈరోజు ప్రభుత్వం మా దగ్గర డబ్బు లేదనే కాడికి ఈరోజు వచ్చిండ్రు. ప్రభుత్వాన్ని దివాలా తీస నడుపుతున్నటువంటి ఇటువంటి చీఫ్ సెక్రటరీని మీరు పెట్టుకున్నారు. కాబట్టి ఇటువంటి 100% ఇటువంటి పని పట్టాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఈరోజు రామకృష్ణారావును కానీ సందీప్ కుమార్ సుల్తానియాని కానీ ఇద్దరిని కలిసి నేను ఎందుకు వాళ్ళ బతుకులు ఎందుకు బయట బజార్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళు బజార్లోకి తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు ఈయన ఇద్దరు ముఖ్యమంత్రులకు తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చే అవసరం లేదు సార్, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, ఇక రేపమాపోదు వస్తారు, వాళ్ళకి ఏమున్నది, ఇట్లనే ఒక 4-5 ఏళ్ళు గుంజుకొని వస్తే ఆయనతో మొత్తం చేస్తారు, ఎవరికి రూపాయి ఇచ్చే అవసరం లేదని ఈ దుర్మార్గులు వస్తారు. ఏది మన ఇల్లు అనుకుంటూ మాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు ఇవ్వవా, మాకు జాగియవా, మా ఇల్లు కొంచెం టైల్స్ వేపియవా, మా ఇంటికి వేపియవా, మా ఇంట్లో ఫ్యాన్ చేపియవా. అదే చీఫ్ సెక్రటరీ అడుక్కుంటాడు. ఎవరిని అడుక్కుంటుండో ఎవరు వేపిస్తుండ్రో చెప్పినా కదా, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తాడు. టైల్స్ వేపియావా, నాకు గేట్లు పెట్టియావా, ఇవన్నీ చెట్లు పెట్టియావా, ముందు చెట్లు ఇటు రావాలి, భార్యాభర్తలు ఇద్దరు పోయి చూసుకుంటారంట. ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి, ఇది ఈడ పెట్టాలి. ఏందా బతుకు. ఇక సందీప్ కుమార్ సుల్తాన్ పోయిన సంవత్సరం వాళ్ళ బిడ్డ పెళ్ళి అయితే భార్యాభర్తలు ఇద్దరు ప్రగతి భవన్ పక్కన గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆ గెస్ట్ హౌస్లో కూర్చొని డిఆర్డీ అని పిలిపారు. అబ్బా డిఆర్డీఏ గారు జర మా బిడ్డ పెళ్ళి మేము చాలా గరీబోళ్ళం, ఐస్ క్రీమ్ కొనియవా, నువ్వు కూరగాయలు కొనియవా, నువ్వు వంకాయలు కొనియవా, నువ్వు పాపడాలు కొనియవా, నువ్వు రసం సాంబార్ దేవా, నువ్వు తెల్లన్నం నువ్వు దేవా, కలరన్నం నువ్వు దేవా, లడ్లు నువ్వు దేవా, డెకరేషన్ రిబ్బన్లు నువ్వు దేవా, నువ్వు కత్తరి చతికేవా, చిన్న లైట్లు నువ్వు వేపియావా, టెంట్లు నువ్వు వేపియావా, కింద కార్పెట్ నువ్వు వేపి, ఇట్లా బిచ్చం లెక్క అడుక్కున్నారు సందీప్ కుమార్ సుల్తాని ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని. అఫీషియల్ స్టేట్మెంట్, పక్కా స్టేట్మెంట్ చెప్తున్నా. అర్థమైందా? ఈరోజు నాకు చెప్తాను, నిజాయితీ గల ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, నీతి నిజాయితీ గల ఆఫీసర్. ఈరోజు మీరు ఇవన్నీ అడుక్కని బిచ్చబతుకు మీరు బతుక్కుంటా వాడు వీడిచ్చే ఇండ్లల్లా వాడు వీడిచ్చే ఏది ఐస్ క్రీములు పెరుగు పచ్చళ్ళు మంది దగ్గర తెచ్చి మీ బిడ్డల పెళ్లి చేసుకునే మీకు ఇంత కూడా ఆత్మగౌరవం లేని వాళ్ళు మీరు ఈరోజు రిటైర్మెంట్ 40 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళ కష్టార్జితం మీ దగ్గర వేస్తే ఇయ్యద్దని ముఖ్యమైన సలహా ఇచ్చేటోళ్ళని మీలో నేనెందుకు వదలాలి? ఇంత చీప్ క్యారెక్టర్ ఎంతమంది 10 మంది ది మోస్ట్ కరప్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అని నేను డిఓపిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చిన. అలా అరవింద్ కుమార్ ఉండు, లోకేష్ కుమార్ ఉండు, నవీన్ మిత్తల్ అనేటోడు ఉండు, జయేష్ రంజన్ ఉన్నాడు. ఇట్లా 10 మంది మీద ఎవరిని ఏం పీకలేని పరిస్థితి. ఇవాళ ఎవరి మీద, ఆమె కూడా స్మితా సబర్వాల్, ఇట్లా అందరి మీద ఎవరి మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంత యాక్షన్ చేయలే వాళ్ళపైన, వాళ్ళ ఇంటికే కూడా పీకలే. పైగా వాళ్ళందరినీ పెట్టుకొని ఈరోజు పెద్ద పదవులు, ఈరోజు ఉన్నతమైన పదవులు ఇచ్చి పక్కన పెట్టుకున్నట్టు పరిస్థితి. నవీన్ మిత్తల్ అంటాడు ఎంత వేల కోట్లు. ఇంకోడు ఉన్నాడు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేశాడు. ఇప్పుడు ఉన్న రంగారెడ్డి కలెక్టర్ దుకాణంగా అదే అంట, త్వరలో అది దుకాణం వస్తుంది, తయారవుతుంది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఇష్టం. కల్వకుంట్ల కవిత ఫుల్ హవా నడుస్తుంది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర. ఫోన్ కొడితే నారాయణ రెడ్డి పని చేయాల్సిందే. ప్యారలల్గా నడుస్తుంది ఈరోజు కవితది ఇక్కడ చెప్తున్నా. అయితే వీళ్ళందరూ కూడా ఆమె ఆదేశానుసారం పనిచేసిన వాళ్ళే. ఇవాళ ధర్నాలు గిర్దాలు షాపులు నడుస్తుంది, కానీ వెనుక మొత్తం అడిక్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుకాణం ఇది. అంటే రేవంత్ రెడ్డితోని బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళు, అడిక్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజుకెళ్ళి నడుస్తూనే ఉంది. కాబట్టి ఈ ఐఏఎస్లు అందరూ కూడా ఈరోజు ఈ విధంగా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళ అక్రమ దీనిపైన చర్యలు తీసుకోవాలి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి నేను మరీ మీకు ప్రాధేయపడుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆ విల్లా 42 ఆయనకు ఎక్కడిది, లోపల రిపేర్లు ఎవరు చేపిస్తున్నారు, ఇప్పటికి రిపేర్కి ఎంత ఖర్చు అయిందో మీరు వెల్లడించాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఈ వీడియోను షేర్ చేయండి, కామెంట్ చేయండి,
ఇప్పటి వరకు 20,000 దాటించి 21,000కు పోతుంది. ఎటువంటి ఆర్భాటం హంగు ఆర్భాటాలు లేకుండానే కేవలం ఇందులో వస్తున్న వాస్తవాలను మాత్రం నమ్ముతుండ్రు. వాస్తవాలు మాత్రమే చెప్పే ధైర్యం మీరు నాకు ఇచ్చిండ్రు. ఆ భగవంతుడు నాకు ప్రసాదించారు.